హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. అంటే బుధవారం అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చాను. బ్రష్ అది చేసుకుని ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసి మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నీట్గా అయితేనే ఉందండి. ఇంకా నేను లేచేసరికి అమ్మ వాళ్ళైతే టీ పెట్టుకుని అయితే తాగేశారు. ఇంకా నేను నైట్ హెడేక్ వస్తుందని అయితే చెప్పాను కదా అంతకు ముందు రోజు నైటు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మ వాళ్ళు డాడీకి అమ్మకి సరిపడా టీ పెట్టుకుని అయితే తాగేస్తారు. మాకైతే మేమే పెట్టుకుంటాము. అంటే మీకు నచ్చదు మీరే పెట్టుకోండి అని అమ్మ చెప్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే మా వరకు మేమైతే టీ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేయాల్సిన పని లేదు కదా, అందుకని కొంచెం నెమ్మదిగా అయితే నేను అన్ని పనులు చేస్తున్నాను. అప్పటికి మా మహిగాడైతే ఇంకా లేవలేదండి. అందుకని చెప్పేసి నిదానంగా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మా మహి లేచిందంటే నాకు అంత పని హడావుడైపోతుంది. మేమే కొంచెం అంత లేట్గా లేస్తాం అనేసి అంటే మా మహిగాడు ఇంకా కొంచెం లేట్గా లేస్తాడు అనమాట. ఒకవేళ మేము జనరల్గా 7:30 అలా లేచాం అనుకోండి, మా మహిగాడు 9:30 అలా లేస్తాడనమాట. ఇంకా ఇప్పుడైతే మా మహి లేవలేదు కాబట్టి ఇంకా నా పని అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ మీద అయితే టీ పెట్టేసి రైస్ అంతా మెదిపేసాను పులిహోర కోసం అని చెప్పేసి. ఇక్కడ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నానండి. ఈలోపు టీ అయితే కాగిపోయింది. ఇంకా నేను టీ అయితే వేసేసుకున్నాను. పులిహోరలోకి తాలింపు అంతా అయిపోయాక చింతపండు పులుపు కూడా వేస్తాను. నేను టీ తాగిచ్చేలోపు చింతపండు పులుపు దగ్గరికి అయిపోయిందనమాట. రైస్ అంతా వేసి కలిపేశాను. ఇంక లాస్ట్లో ఉన్న రైస్ వేయలేదండి. మొత్తం చెమ్మగా తడి అయిపోయిందనమాట. ఇంక అదైతే వేయలేదనమాట. ఇంకా డాబా పైకి అయితే వెళ్తే ఇక్కడ రామచిలుకలు ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేదో తెలియదు కానీ ఇంకా గిన్నెలు కడగడము, ఇల్లు తుడుచుకోవడం, బెడ్షీట్ అంతా మార్చడం అన్ని పనులు అయిపోయాక మా మహిగడికి కొంతసేపు ఆల్ఫాబెట్స్ ఈ కొన్ని లెటర్స్ అవన్నీ నేర్పించేసిన తర్వాత ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అని చెప్పేసి. ఇంకా మా మహిగడు అయితే ఫస్ట్ వచ్చేసాడు. నేను చేస్తాను అని వచ్చేసి వాడైతే మాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాడికి రావట్లేదు చేయడము, కొంచెం తుంచేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేము చేసిన చిక్కుడుకాయల్లోంచి కొన్ని గింజలు అయితే తీసుకెళ్ళిపోయి వాడేదో అక్కడ వాటి లైన్లో పెడుతున్నాడు అనమాట. అదే పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. నాకు కూడా అంతే మంచిగా అనిపించింది. ఇంకా పిల్లలు ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతారు కదా ఇలా చేస్తేని. ఇంకా చిక్కుడుకాయలు అవన్నీ అయిపోయినాయి. ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసాక ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చిక్కుడుకాయ టమాటా ఒకటే చేద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ మా మహిగడికి పొటాటో కావాలని అంటాడు. అంటే చిక్కుడుకాయ కూడా తింటాడు కానీ దానిలోకి పొటాటో ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా చిక్కుడుకాయ పొటాటో అయితే వేస్తాను. ఒక 2 బంగాళదుంపలు అయితే వేసేసి చిక్కుడుకాయ పొటాటో అయితే చేస్తాను అనమాట. నేను మార్నింగ్ చేసిన పులిహోర అయితే తినలేదండి. అది 11 టైంకి తిందామని చూస్తే పాడైపోయింది మొత్తం. అందుకని చెప్పేసి ఇంక తినలేదు. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పొటాటోని చిక్కుడుకాయ కూడా వేస్తాను. అవి మంచిగా మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే కూడా వేస్తాను అనమాట. కర్రీ ప్రాసెస్ ఏం చూపించలేదు కానండి. చిక్కుడుకాయ టమాటా నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టున్నాను. అందుకే కర్రీ ప్రాసెస్ ఏం చూపించకుండా ఇంకంతా చేస్తానమాట. ఉప్పు అయితే మస్ట్ అండ్ షూర్గా వేసుకుంటానండి. ప్రతి దాంట్లో ఉప్పు ఎక్కువే పడాలి మాకు. ఉప్పు లేకపోతే అసలు ఎవ్వరూ తినరు. అక్కడ కర్రీ అవుతుంది. ఇంకా ఈ లోపు నేను రైస్ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. మేము దీన్ని ఒక తవ్వ అని అంటాము. ఇంకా మాకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే వేసేసుకుని ఇంకా వాష్ అయితే చేసేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. మస్ట్ అండ్ షూర్గా ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేస్తాను. ఎందుకంటే మేము ఒక గ్లాస్ ఏమో రేషన్ రైస్, అలాగే ఇంకొక గ్లాస్ ఏమో నార్మల్ రైస్ వేసుకుంటాం అనమాట. మొత్తం అంతా నార్మల్ రైస్ ఉంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ సెట్ అవుతుందో చెప్పండి. అందుకని చెప్పేసి అది సగం ఇది సగం అయితే వేస్తుంది అమ్మ. ఇంకా అలాగే కొలిచేసి చాలాసార్లు అయితే కడుగుతాను అనమాట. ఎక్కువ పెంకు పురుగులు అవి వస్తాయని చెప్పేసి. ఇంకా అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే మా మైక్ తినిపించేసి ఇంకా నేను కూడా తినేసాను. ఈవినింగ్ కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈవినింగ్ ఇలా చూడండి బర్డ్స్ ఎంత బాగా తిరుగుతున్నాయో. నేను కరెక్ట్గా వీడియో తీసే టైంకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా మా మహిని కొద్దిసేపు అయితే పడుకోబెట్టేశాను. మా మహి గారు పడుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా
ఉన్న గిన్నెలన్నీ కూడా బయటైతే వేసేసి, నిన్నటి వీడియోలో చూపించాను కదా బట్టలు అవి వాష్ చేసామని చెప్పేసి, ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఒక మూవీ చూస్తూ అన్ని బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను అనమాట. నాకు ఏదైనా నచ్చని పని ఉందంటే అది బట్టలు మడత పెట్టడమే. అది చేసేటప్పుడు నాకు నచ్చిన పని చేస్తూ చేసుకుంటాను అనమాట. ఇంక ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ ఏం లేదండి. ఇంక డాడీ అయితే బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసినట్టే అమలాపురంలో వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన బొండం బాబాయ్ హోటల్ నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చారనమాట డాడీ. ఇంక తీసుకొచ్చేస్తే మా మహి గారు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో. ఇంకా చెల్లి అయితే ఓపెన్ చేసేసి బిర్యానీ అయితే వేసేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్ తక్కువ ఇచ్చారు, ముక్కలు ఎక్కువ ఇచ్చారనమాట. ముక్కలు తింటేనే కడుపు నిండిపోయింది. ఇంకా చికెన్ ఈ మధ్య నుంచి తినేయచ్చని చేస్తున్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. తినేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెల్లి వేసి తెచ్చేసిన తర్వాత మా వాళ్ళ డిస్కషన్ చూడండి, చాలా ఫన్నీగా అయితే అనిపించింది. అది టీవీలో సౌండ్ రావడం వల్ల నేనైతే అది పెట్టలేదనమాట. ఇంకా మా మయ్యగడికి అయితే పెట్టేసి ఇచ్చేస్తే వాడు ఒక సైడ్ అయితే తిరిగిపోయాడు. ఇంకా నేనైతే కొద్దిగా రైస్ ఇంకా 2 చికెన్ ముక్కలు వేసుకుని నిమ్మకాయ పిండుకొని అయితే తినేసాను. తినేసాక ఇంకొంచెం బిర్యానీ అయితే మిగిలిందనమాట. ఒక 2 ముక్కలు అలా మిగిలినాయి. ఇంక ఇదంతా తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసాను. వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. తింటే మా వాళ్ళు ఎవరైనా మార్నింగ్ తింటారు, లేదంటే కనుక మా రింకు ఉంది కుక్క పిల్ల, దానికైతే వేసేస్తాము. అప్పుడే వేసేసేవాళ్ళం, కానీ మేము తిన్న తర్వాత మిగిలిన బోన్స్ అవి ఉంటాయి కదా, అవైతే తినేసాడాడు. మళ్ళీ వాడికి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా గిన్నెలోకి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన వెంటనే మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ గిన్నెలన్నీ బయట పెడుతుంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, అవన్నీ లాగేస్తున్నాయి అనమాట. స్పూన్లు ఒక చోట, గ్లాసులు ఒక చోట తీసుకెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా అవి ఏమీ చేయకుండా జస్ట్ షింక్లోనే వేసేసాను. ఇంకా ఎక్కువ డస్ట్ కూడా ఏం అవ్వలేదు, వంట ఏం చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా డస్ట్ కూడా ఏం అవ్వకపోయేసరికి ఇదంతా కొంచెం మరి ఎక్కువ క్లీన్ కాకుండా మరి కొంచెం కొంచెం పైన మార్నింగ్కి చెత్త ఏమీ లేకుండా తుడిచేసుకుంటున్నాను అనమాట. పడుకునేటప్పుడు ఖచ్చితంగా చేస్తానండి ఈ పని. ఒకవేళ చేయలేదంటే కనుక మార్నింగ్కి ఎంత మెస్సీగా ఉంటుందో చెప్పవసరం లేదు కిచెన్లో పనిచేసే వాళ్ళకి. మీకు రోజు చేసే పనుల్లో ఏ పని అంటే నచ్చదో కమెంట్ చేయండి. నాకైతే బట్టలు పెట్టడం అనే పని అయితే అస్సలు నచ్చదు అనమాట. బట్టలు బయట వాష్ చేయమన్నా వాష్ చేస్తాను, మిషన్లో వాష్ చేయడానికి ఏమన్నా వేస్తాను, కానీ ఆ బట్టలన్నీ తెచ్చి మడత పెట్టడం అనేది పెద్ద టాస్క్. ఒకవేళ చేశానంటే కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటాను. ఎందుకంటే ఒకసారి మడత పెట్టేసిన తర్వాత మళ్ళీ అవి తీసుకుని మడత పెట్టాలి, ఇల్లంతా సర్దాలి. మన అల్మారాలో నీట్గా ఉంటే మొత్తం ఇల్లంతా నీట్గా ఉన్నట్టే ఉంటుంది కదా. ఇంకా టీ మార్కులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక స్ప్రే బాటిల్లో వాటర్ అయితే వేసుకుని, ఇదంతా రైస్ వాటర్ అనమాట, ఫేస్కి స్ప్రే చేసుకునే వాటరు. ఇంకా మార్నింగ్ పెట్టామన్నమాట ఆ వాటర్, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ వాటర్ స్ప్రే చేసేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. లేదు ఇదంతా నేను ఇలా తడిగుడ్డ పెట్టి తుడవకపోతే కనుక మొత్తం అంతా కడగాల్సి వస్తుంది. ఆ కడిగే బదులు ఇలా కొంచెం కొంచెంగా క్లీన్ చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా 2 బర్నర్స్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ అంతా కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను. క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇలాగా బిర్యానీ తిన్నాం కదా, డాడీ అయితే కూల్ డ్రింక్ తీసుకొచ్చారు, థమ్స్ అప్. ఇంకా అది కూడా వేసుకొని అయితే తాగేస్తున్నాను. ఎంచక్కా టీవీ దగ్గర కూర్చుని తాగుదాము, లేదంటే ఏదైనా మంచిగా పీస్ఫుల్గా టీవీ దగ్గర కూర్చుని చూసుకుంటూ తిందాము అని అనుకునే రోజులన్నీ పోయాయండి. ఎందుకంటే మా మహిగాడు ఉన్నాడు కదా నాకు, వాడు ఉండగా నేను ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది టైము కిచెన్లో ఉండే తింటానమాట. లేదో హాల్లోకి వెళ్దాము, వాడు చూసాడంటే వాడు కావాలంటాడు. ఒక్క సిప్ వేసిందంటే చాలు కోల్డ్ వచ్చేస్తుంది. నాకు అంత డేర్ చేసే ధైర్యం లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి కిచెన్లో ఉండే దొంగలాగా తినేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు మంచి మంచి కంటెంట్ అయితే నేను వస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్. బాయ్.